రైట్, ఇక టాప్ 4లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఆకాశానికి చిల్లు పడినట్టు ఆగకుండా దంచినటువంటి కుంభవృష్టి నుంచి కామారెడ్డి ఇంకా కోలుకోలేదు. మెదకు సీమ బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చేసినటువంటి కుండపోత నుంచి ఆ జిల్లా ఇంకా కుదురుకోలేదు. నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం దెబ్బకు చెరువులు నిండి కట్టలు తెగాయి, వంతెనలు కూలాయి, కలవట్టులు కొట్టుకుపోయాయి, వాగులు పొంగిపోయాయి, ఊళ్లకు ఊళ్లే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్తు నిలిచిపోయి అంధకారం అలముకుంది. మంగళవారం సాయంత్రం పట్టినటువంటి ముసురు విడవకుండా అలాగే ఉంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు ఏ గ్రామాన్ని, తండాను కదిలించిన వరద కన్నీటి గాథలే. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల తాకిడికి కామారెడ్డి జిల్లాలో 58 రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకొని బిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తిప్పాపూర్, రామేశ్వర్పల్లి మధ్యలోని రైల్వే మార్గం వరదల తాకిడికి ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులో వరదలకు కోళ్ల ఫారం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కోళ్ల ఫారం షెడ్డు వరదల్లో కనిపించకుండా పోయింది. దాదాపు 5,000 కోళ్లు ఒక్కటి కూడా మిగలకుండా వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బోరున విలపించాడు. మెదక్ జిల్లాలోనూ అంతే. 48 గంటల వ్యవధిలో 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని పుష్పలవాగు ఉధృతికి విద్యుత్ సబ్స్టేషన్ కొట్టుకుపోవడంతో 9 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. హవేలీ ఘనపురం మండలంలో నక్కవాగు పొంగి పొరడంతో బోధన్, మెదక్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొచ్చెరువు, దేవుని చెరువు కట్టలు తెగిపోయి నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. అక్కన్నపేట రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి పెన్గంగా, కడెం నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా తాడ్బాయి మండలంలోని జలగలంచవాగు ఉధృతంగా ప్రవహించడంతో మొడ్యాల తోగు వద్ద 163 జాతీయ రహదారి కోతకు గురైంది. లక్కవరం ఆయకట్టులోని 4 పంట కాలువలకు సుమారు 15 చోట్ల గండ్లు పడ్డాయి. భూపాలపల్లి ఏరియా పరిధిలోని మల్హార్ మండలం, తాడిచర్ల ఓపెన్ సంబంధించినటువంటి గణపురం మండలంలోని మాధవరావుపల్లి సమీపంలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3లోకి భారీగా వరద నీరు చేరి 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో దాదాపు 2.5 కోట్ల నష్టం వాటిల్లింది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంగెం బొళ్లపల్లి, రుద్రపల్లి, జూలూరు లో లెవెల్ బ్రిడ్జిలపై నుంచి 3-4 అడుగుల ఎత్తులో మూసి పరవళ్లు తొక్కుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టు ఉరకలెత్తుతోంది. రైట్, ఉమ్మడి మెదక్ జిల్లాలో తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ రంగాచారి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ప్రస్తుతానికి ఏంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో? సురేష్, ప్రస్తుతానికైతే కొంత వర్షాలు తెరిపించినాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు, భారీ ఎత్తున కురిసినటువంటి వానలకు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఒకవైపు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా మెదక్ జిల్లా మీదనైతే ఇది వర్ష ప్రభావము, వరద ప్రభావము చాలా సీరియస్ గా ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా మెదక్ లోని హవేలీ గన్పూర్ ప్రాంతము, పాపన్నపేట ప్రాంతము, అట్లాగే ఇటు రామాయంపేట ప్రాంతము, చేగుంట, నార్సింగి ఆ ప్రాంతాల్లో, తూప్రాన్ ప్రాంతంలో, అలాగే ఇటు సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలము, దుబ్బాక నియోజకవర్గము, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గము, సిద్దిపేట నియోజకవర్గము చాలా తీవ్రమైనటువంటి వరద ప్రభావానికి లోనైనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ముఖ్యంగా మెదక్ జిల్లాలోనైతే అటు హవేలీ గన్పూర్ మండలంలోని చాలా ప్రాంతాలు పెద్ద ఎత్తున వరదతో ప్రజలు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధూప్ సింగ్ తండానైతే ఒక రకంగా 2 రోజులు గజగజ వణికిపోయిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా 2 రోజుల పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి
వాడి తండా కానీ తిమ్మాయిపల్లి తండా కానీ వీటన్నిటిలో గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి సుమారు ప్రతి ఇంట్లో కూడా ఆరు అడుగుల మేర నీళ్లు చేరిన నేపథ్యంలో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ దాబాల మీద దాబాల పైన వెళ్లి తమను రక్షించాలని వేడుకున్నటువంటి ఒక స్థితి అక్కడ కనిపించింది. ఆ ఘటనలన్నీ కూడా ఒకసారి చాలా హృదయ విదారకంగా కనిపించేటువంటి దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో కూడా ఇదే వరద సృష్టించినటువంటి బీభత్సం ఇప్పటికీ కూడా ఇంకా ప్రజల్ని భయకంపితులు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మెదక్ పట్టణంలో కూడా పిల్లి కొట్టాల ప్రాంతంలో భారీ ఎత్తున వరద వచ్చి అక్కడ ఒక సబ్ స్టేషన్ ఏకంగా మునిగిపోయేటటువంటి పరిస్థితి. ఇక చాలా కాలనీల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. ఇక ఇటు నార్సింగి, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లో కూడా వరదలు, వాగులు, వంకలు పొంగిపొలడం, పసుపులేటి వాగు, పుష్పాల వాగు ఇవన్నీ కూడా పొంగిపొలిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఇక ఇటు రామాయంపేట ప్రాంతంలోని అక్కన్నపేట రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇటు రామాయంపేట సమీపంలోని చేగుంట సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వరద ముంపుకు లోనైనటువంటి పరిస్థితి. అక్కడ కాలనీలు కూడా పెద్ద ఎత్తున ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేటలోనైతే ఇటు పట్టణంలో శ్రీనగర్ కాలనీలో కూడా భారీ ఎత్తున వరదలు వచ్చి చాలా ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చెరువులు గండ్లు పడడము, వాగులు వరద వచ్చినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్ ఎఫెక్ట్ అయితే పడింది. ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఉన్నారు రాజు, చెప్పండి రాజు, ఆదిలాబాద్లో వరదల పరిస్థితి ఎలా ఉంది? ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను నిర్మల్ జిల్లాలోను గత 2 రోజులకు వచ్చిన భారీ వర్షాలు వరదలు మాత్రం జిల్లాను పూర్తిగా జనజీవనం స్తంభింపేలా చేశాయి. అయితే ఈ రోజు మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నిర్మల్ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు మాత్రం పగబట్టినట్టుగానే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో ముదోల్తో పాటు ఇటు తానూరు, కుబీర్, కుంటాలలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు వరద ఉధృతికి ఉప్పొంగి ప్రవహించగా చాలా చోట్ల కూడా గ్రామాలకు రోడ్లు తెగిపోయిన పరిస్థితి. అలాగే చాలా చోట్ల కూడా చెరువులకు గుత్తలు పడిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా చూస్తే కూడా ఇటు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. నిర్మల్ జిల్లా బాసర బైంసా పట్టణంలో మాత్రం ఈ గడినవాకు సంబంధించిన ప్రాజెక్టు గేట్లను వరదరి గేట్లు ఎత్తడంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి. నిర్మల్ జిల్లాలోని బాసరలో కూడా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపిస్తుంది. బాసరలో గోదావరి నది బ్యాక్ వాటర్ కారణంగా బాసర మండల కేంద్రంలోని సరస్వతి ఆలయం వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి. చాలా మంది యాత్రికులు సైతం వరద నీటిలో చిక్కుగా పోలీసులు అలాగే రెస్క్యూ టీం వారిని రక్షించడం జరిగింది. బాసర రైల్వే స్టేషన్ వరకు కూడా వరద నీరు చేరుకోవడంతో పూర్తిగా బాసర రైల్వే స్టేషన్ ఎదుట పూర్తిగా జలమైన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ బాసర మండలం దిబ్రెల్లి వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్డుపైకి వరద నీరు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో ఈ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు నిజామాబాద్, బాసర, బైంసా ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా నిలిచిపోయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బైంసా పట్టణంలో వరద ముప్పు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ బాసర మండల కేంద్రంలోని వరద ముప్పు గ్రామాలను పర్యటించడం జరిగింది. సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికి వర్షాలు మాత్రం జిల్లాను అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రాజు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం.
3 రోజుల నుంచి తెలంగాణను అతలాకుతలం చేసినటువంటి భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో వరద జాతీయ రహదారిని ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ రహదారులు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 44పై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 10 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా రోడ్డు తెగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు R&B, పంచాయతీరాజ్ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జిలకు భారీ నష్టం వాటిల్లింది. రహదారులకు పెద్ద గుంతలు పడ్డాయి. వరద తాకిడికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు, కాజ్వేలు కోతకు గురయ్యాయి. దాదాపు 1239 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 300 చోట్లలో క్రాస్ డ్రైనేజీ పనులు దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్లు, సీడీ వర్క్స్, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతుల కోసం 53,76,00,000 శాశ్వత పునరుద్ధరణకు 1,157 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ హైవేపై రామాయంపేట వద్ద నీరు ప్రవహించడంతో కాజువేలు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, బిక్కనూరు, లింగంపేటల్లో భారీ వర్షాలకు కల్వర్టులు కోల్పోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌలతాబాద్లలో కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసమయ్యాయి. బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి వద్ద ఒక రైల్వే ట్రాకు కొట్టుకుపోయింది. అక్కన్నపేట, రామాయంపేట మధ్య రైల్వే లైన్ కూడా దెబ్బతిన్నది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవీందర్. చెప్పండి, మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి కావచ్చు, పరిసర కావచ్చు, మొత్తానికి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైనా తేరుకున్న పరిస్థితి ఎక్కడ ఏమన్నా కనబడుతుందా లేదా? అసలు ఇంకా జలదిగ్బంధంలో కామారెడ్డిలో అనేక కాలనీలు ఉన్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వర్షం తాకిడి తగ్గినా ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే జనజీవనం అస్తావ్యస్తంగా ఉంది. మనము నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్నటువంటి దగ్గరలో ఉన్నాం. ఈ రహదారుల దిగ్బంధంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ రోడ్లు ముఖ్యంగా కనెక్టివిటీ కట్ అయింది. నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్నటువంటి రహదారి ఇది 44, 47కు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో 1 వే మాత్రమే కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రావాలన్నా, ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలన్నా ఒకే లైన్ పనిచేస్తున్నాయి, రెండో లైన్ పనిచేస్తుంది. దాదాపుగా వర్షం పడి 3 రోజులు అవుతుంది. హైవే మీద నిన్నటి నుంచి కొంత మేరకు తక్కువ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, R&B అధికారులు కానీ, నేషనల్ హైవే అథారిటీస్ కానీ నత్తనడకన పనులు కొనసాగిస్తున్నారు. నత్తనడక పనులు కొనసాగించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇది మెయిన్ ప్రధానమైన రహదారి వద్ద మనం ప్రస్తుతం చూస్తున్నాం. పక్కన ఎగువ ప్రాంతం నుంచి పక్కన ఉన్నటువంటి ఆ చెరువు, టేక్రియాల్ చెరువు నుంచి విపరీతంగా ఫ్లో వస్తుంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి విపరీతమైన ఫ్లోటింగ్ వస్తుంది. ఈ ఫ్లోటింగ్ ను అడ్డుకట్ట వేయాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఇసుక బస్తాలు టన్నులకు టన్నులు తెచ్చి గుమ్మరిస్తే తప్ప ఆగే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఓ 10 సంచులో 20 సంచులో ఈ ఇసుకకు సంబంధించిన సంచులు బ్యాగులు వేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఈ ఫ్లోటింగ్ ఆగదు. దాదాపుగా 2 నుంచి 3 లోడ్ల ఏదైతే ఇసుక ఉంటుందో ఇసుకను తీసుకొచ్చి దాన్ని సంచుల రూపంలో మార్చి దిగువన ఉన్నటువంటి ఫ్లోటింగ్ ఏదైతుందో దానికి అడ్డుకట్ట వేస్తే తప్ప ఫ్లోటింగ్ ఆగదు. వీరు వేసిన కొద్దీ అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభం చేయడం వల్ల హైదరాబాద్ వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 6 గంటల సమయం పడుతుంది. మాక్సిమం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి 2 గంటల సమయము, నిజామాబాద్ నుంచి 3 గంటల సమయం పడుతుంది. కానీ 6 నుంచి 7 గంటల సమయం పట్టడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లోటింగ్ కూడా దిగువ ప్రాంతానికి భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లోటింగ్ ను తట్టుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాద అంచుల్లో నేషనల్ హైవే 44 ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఇదేదైతే బుంగా ఉందో దాని లోపల నుంచి వాటర్ ఫ్లోటింగ్ విపరీతంగా రావడం వల్ల కయ్య కోసింది. ఈ కొయ్యడం వల్ల ఈ రహదారి ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి కనబడ్డది. ఈ నేపథ్యంలో దీంతో పాటు అక్కడ బిక్కనూరు, బస్వాపూరు, టేక్రియాలు బైపాస్ తో పాటు మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. దీని యుద్ధ ప్రాతిపదికన పనులు స్టార్ట్ చేసి అధికార యంత్రాంగం మరమ్మతులు పూర్తి చేస్తే తప్ప
కనెక్టివిటీని పూర్తిగా పునరుద్ధరించడానికి లేదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళాలన్నా, నిజామాబాద్ నుంచి అటు మిగతా ప్రాంతాలకు వెళ్ళాలన్న పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైవే అథారిటీస్ కానీ మిగతా సిబ్బంది కానీ త్వరితగతిన మేలుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఒక రోజులోనే పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వర్షం సహాయక చర్యలు చేయడానికి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం వెసులుబాటు ఉంది. అయినా ఆ రకంగా పనులు చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ దిగువ ప్రాంతం నుంచి వస్తున్నా దానికి అడ్డుకట్ట వేసి ముఖ్యంగా ఇసుకకు సంబంధించిన బస్తాలు ఎక్కువగా పెట్టడం వల్ల కొంచెం మేరకు ఫ్లోటింగ్ ఆపడానికి పరిస్థితి ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి నిపుణులైన ఇంజనీరింగ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రకమైన చర్యలు చేపట్టకపోవడం పట్ల కొంత మేరకు ఆలస్యం అవుతుంది. ఏదైతే అంబులెన్స్ లో లేకపోతే ఇతర గూడ్స్ రైల్స్ ఏవైతున్నాయో ఆ గూడ్స్ రైల్ కూడా పూర్తిగా బ్యాన్ కావడం జరిగింది, పూర్తిగా బంద్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు రైల్వే కూడా తనకు రోజువారీగా నడాల్సినటువంటి రైళ్లు ఏవైతున్నాయో 42 లైన్లను పూర్తిగా నిలిపేసిన పరిస్థితి కనబడ్డది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాకులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటి మరమ్మతులు కూడా కొనసాగే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు ఉన్నతాధికారులు కూడా తక్షణమే జోక్యం చేసుకుని తక్షణమే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రైల్వే శాఖ అధికారులను కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సురేష్, న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం అరిగోసపడుతున్నటువంటి అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తింది. ధర్నాలు, రాస్తారోకులు చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినదించింది. యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఆగ్రహించింది. అన్నదాతలను గోస పెట్టడం మంచిది కాదని హితవు పలికింది. సకాలంలో ఎరువులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కోసం గోస పడలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ 20 నెలల పాలనలో అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే క్యూలో చెప్పులు పెట్టాల్సినటువంటి దుస్థితి వచ్చిందని, పోలీసు పహార మధ్యన పంపిణీ చేసే రోజులు వచ్చాయని వాపోయారు. ఒక్క బస్సా కోసం నిద్రహారాలు మాని పడిగాపులు పడుతున్నారని, సాగు పనులన్నీ వదులుకుని తిరుగుతున్నారని ఆవేదన చెందారు. ఇంత చేసినా దొరకడం లేదని, దొరికిన ఒక్క బస్తా ఏ మూలకు సరిపోలేని పరిస్థితి ఉందన్నారు. ఇలా రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొరత తీర్చాలని, రైతులకు సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని, వారి సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. రైట్, నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, యూరియా ఇప్పటికైనా దొరుకుతుందా నల్గొండ జిల్లాలో? సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంటలన్నీ కూడా అదును దాటిపోతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే యూరియా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే పంట దిగుడు పైన ప్రభావం పడి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే యూరియా కోసం రైతులు నానా రకాలుగా అవసరపడుతూ ఉన్నారు. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి ప్రాథమిక సహకార సంఘాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా లైన్ లో కొడుతూ ఒక్కొక్క బస్తాను యూరియాను తీసుకుంటూ రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం తెప్పించారు. అది ఏమో కూడా సరిపోలేదు. ఒక్కొక్క ఆధార్ కార్డు పైన ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో మిగతా యూరియానంతా కూడా ప్రైవేట్ తో కొనుగోలు చేస్తూ వందలాది రూపాయలు అక్కడ వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు నల్గొండ జిల్లా రైతులు. ఈ రోజు కూడా కోదాడ, హుజూర్నగర్, గడ్డపల్లి, తొంగుతుర్తి మండల కేంద్రాల్లో రైతులు రోడ్డు ఎక్కారు, ఆందోళన చేస్తా ఉన్నారు. గతంలో వచ్చినటువంటి యూరియా ఇప్పుడు ఎందుకు రావట్లేదు? గతంలో సరఫరా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు సరఫరా చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు యూరియా కష్టాలు మొదలయ్యాట్టు కూడా రైతులు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులను కూడా నిలుస్తూ ఉన్నారు. వచ్చినటువంటి యూరియా మొత్తం కూడా ప్రైవేట్ లో లాక్డౌన్ చేస్తా ఉన్నారు, ప్రైవేట్ కి తరలిస్తా ఉన్నారు. ప్రైవేట్ లో యూరియా దొరుకుతుంది, గవర్నమెంట్ వద్ద ఎందుకు యూరియా దొరకట్లేదు అంటూ కూడా వాళ్ళు ఒకటి ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారులందరినీ కూడా జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. రోజు నిత్యం ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ యూరియా సంబంధించి ఒక్క రివ్యూ కూడా చేయట్లేదు, ఒక సమీక్ష కూడా చేయట్లేదు, రైతులకు సరిపడా యూరియా తెప్పించట్లేదు. అసలు రైతులకు సంబంధించి ఒక్క సమస్య పైన కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళ రహదారి పైన ధర్నా చేయడం జరిగింది. హుజూర్నగర్ లో కూడా ఈ రోజు ధర్నా జరిగింది. ఎందుకు యూరియా తెప్పించట్లేదు, ఎందుకు దొరకట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రైవేట్ లో కొందామంటే ఒక్కొక్క బస్తా 900, 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. అదే సబ్సిడీకి ప్రభుత్వం అందించాల్సి ఉండగా ఎందుకు అందించట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఒకవైపు భారీ వర్షాలు రైతుల్ని కుదేలు చేస్తా ఉన్నాయి,
మరొకవైపు యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. యూరియా దొరకట్లేదు. అకాల వర్షాలతో పంటలన్నీ కూడా చెరువులు కల్పిస్తా ఉన్నాయి. సర్వస్వంలో కూలిపోతా ఉన్నాం. కలకలైనటువంటి వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. మాకు ఈ గతి ఏంటంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల అనావశ్యక నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ముందస్తుగా ఎలాంటి ఆలోచన లేకపోవడంతో తమకి కష్టాలు వచ్చాయంటూ కూడా వాపోతా ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, భువనగిరి ప్రాంతంలో అయితే వరదలకు పంట అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి. ఈ రోజు వరకు కూడా అధికారులు ఎవరు పర్యవేక్షణ చేయట్లేదు, మంత్రులు ఎవరు తిరగట్లేదు, ఎమ్మెల్యేలు తిరగట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు వాపోతున్నారు. మొత్తంగా అయితే ఇటువైపు ప్రకృతి, మరొకవైపు ప్రభుత్వం వల్ల రైతులందరూ కూడా నానా రకాలుగా నష్టపోతూ ఉన్నారు. యూరియా కోసం రోజు రోజు కూడా తీవ్రత అనేది పెరుగుతా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఇంకా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయా? సురేష్, రైతులు పడుతున్న సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడినటువంటి కొరత దాదాపుగా చెప్పాలంటే ఇప్పటికీ 40 రోజులుగా రైతులు పడుతున్నారు. ఆగస్టు నెల మొత్తం రైతులు పూర్తిగా యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరికి పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఇవాళ కూడా ఇల్లందు మండలంలో ఉన్నటువంటి జలసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో రేపల్లెవాడ యూరియా కొనుగోలు కేంద్రం దగ్గరికి ఒక యూరియా లారీ వచ్చిందని తెలుసుకొని పెద్ద ఎత్తున రైతాంగం దగ్గరికి తరలివచ్చారు. అందులో ఉన్నటువంటి యూరియా కట్టలు కేవలం 100-200 యూరియా కట్టలు మాత్రమే అక్కడ దింపాల్సినటువంటి పరిస్థితులలో 400-500 మంది రైతులు అక్కడికి తరలి వచ్చి ఈ మొత్తం లారీని మా ఊర్లోనే అన్లోడ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులకే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ లారీని చుట్టుముట్టి ముందుకు కదలకుండా అడ్డుకొని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ పక్కకి జరిపి మొత్తం క్యూ లైన్ లో నుంచోబెట్టినట్టు పరిస్థితుంది. నించోబెట్టి ఆ తర్వాత టోకెన్ల వారీగా యూరియా సరఫరా చేస్తామని చెప్పడంతో రైతులు ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. చాలా రోజులుగా యూరియా లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు, పట్టించుకోవడం లేదు, కొరత తీర్చేటువంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఈ సమస్యలు ప్రతిరోజు నిత్యకృత్యం అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతులు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న కూడా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో వాగ్వాదానికి దిగారు. మాట్లాడేటువంటి క్రమంలో రైతులు బ్లాక్ లో యూరియా అమ్ముకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోరం కనకయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రైతులు ఇన్ని ఆగ్రహానికి గురి చేసినాయి. ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రైతులు యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటారని అనటం, అంతకుముందు మరొక మంత్రి రైతులు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళంతా రైతులు కాదు, వాళ్ళంతా కూడా పార్టీల కార్యకర్తలు అంటూ చేసినటువంటి కామెంట్స్ కూడా రైతులకు కోపం తెప్పిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ఎవరైనా సమస్యని పరిష్కరించే దిశగా కృషి చేయాల్సినటువంటి నేపథ్యంలో విమర్శలు చేస్తూ రైతులను అవమానపరుస్తున్నారంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 2 నెలల రోజులుగా 45 రోజులు, దాదాపు నెలన్నర రోజులుగా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోగా రైతుల స్థైర్యం దెబ్బతినేలాగా కార్యకర్తలు అనటం, రైతులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అనడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ కూడా జల సముద్రం దగ్గర వచ్చినటువంటి లారీలు ఉన్నటువంటి మొత్తం యూరియా బస్తాలను అక్కడ దింపుతారనేటువంటి సమాచారంతో రైతులంతా అక్కడికి తరలి వస్తే కేవలం కొద్ది బస్తాలు మాత్రమే దింపుతామని చెప్పడంతో రైతాంగం అడ్డం తిరిగి ఆ లారీని ముందుకు కదలకుండా ఆపేశారు. దీంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్క రైతులు కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయి, చర్చించుకున్నారు. ఎందుకంటే క్యూ లైన్ లో నిలబడేటువంటి సందర్భాలలో రైతుల మధ్య కూడా తగాదాలు వస్తున్నాయి, రైతుల మధ్య కూడా విభేదాలు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ముందున్నటువంటి రైతులు, వెనుకున్నటువంటి రైతులు ముందుకు జరగకపోవడం లాంటివి కావచ్చు, తర్వాత బయటికి వచ్చినటువంటి రైతుల లోపల నిలబడేటువంటి క్రమంలో రైతుల మధ్యన కూడా చిచ్చు పెట్టేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఆగ్రహం. సమస్య ఉంటుంది, వారం రోజులకో 10 రోజులకో సెట్ అవ్వాల్సి ఉంటుంది, కానీ నెలన్నర పైన అయిపోయింది. ఇప్పటికే జూలై చివరి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఆగస్టు కూడా దాదాపు పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలనే దాని మీద అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎవరు ఆలోచించకపోవడం, రైతులు ఇంకా అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితులను చూసినటువంటి రైతాంగం ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దాని రైతుల పట్ల చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఉపసంహరించుకోవాలనేది రైతుల యొక్క ప్రధాన డిమాండ్ గా కనబడతా ఉంది. యూరియా కొరత ఉంది మహాప్రభు అంటూ అర్ధరాత్రులు అపరాత్రులు అక్కడ కూర్చొని తమ వెంట తెచ్చుకున్నట్టు సర్దిదిని ఈ క్యూలను నిలబడుతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు చులకనగా చూడడం, లేనిపోని కామెంట్స్ చేయడం, వాళ్ళని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేసి వారి మనోభావం దెబ్బతీయడం పట్ల కూడా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తెల్ల సముద్రంలో ఉన్నటువంటి రేపన్నవాడ సమీపంలో ఉన్నటువంటి లారీని ఆపేసి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసి యూరియా ఇచ్చే వరకు కదిలేదు లేదంటూ భీష్మించారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. వికారాబాద్ జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి. సురేష్, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు సహాదారులపై బైఠాయించి తమ నిరసన చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న, పత్తి, వరి పంటలు వేశారు. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎరువుల కోసము నెలల తరబడి రైతులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొందని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 6 గంటల నుంచే యూరియా కొనుగోలు కేంద్రాలకు వచ్చాయని ఒక్క బస్తా కోసం గంటల తరబడి లైన్లో ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే నెత్తుకు ఆనంద్ ధర్నా నిర్వహించారు. ఇక యూరియా కొరతపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాని ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తుందని దున్నపోతును ముందో పెట్టుకొని కూడా వినూత్నంగా నిరసన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. అటు రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడంతో వారిని వెంటనే విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యూరియాకు కొరతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. రైతులు సకాలంలో యూరియా అందింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలోనే ఎందుకు ఇలాంటి రైతులకు సమస్యలు ఏర్పడుతున్నాయి, యూరియా కొరత ఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర అటు వికారాబాద్ జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ సరిపడా యూరియా అందుబాటులోకి తెచ్చి తమ పంటలకు సరిపడా యూరియా అందించకపోతే అటు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామని కూడా రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రభుత్వంపై పోరుకు తాము కూడా సిద్ధమే అంటూ కూడా రైతులకు ఇప్పుడు మద్దతు ఉంటామని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. రైట్, ఇక టాప్ 4 ఐటమ్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ట్రెజరీ అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. బొగ్గలకుంటలోని ట్రెజరీస్ డైరెక్టర్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి ధర్నాకు దిగారు. ట్రెజరీస్ డైరెక్టర్ కేఎస్ మూర్తి నిర్వాకంతో 78 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పట్టాయని వాపోయారు. ప్రభుత్వం ఆదేశాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా 78 మంది ట్రెజరీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. 4 నెలలుగా ట్రెజరీ డిపార్ట్మెంట్లో పని చేయించుకుంటున్నటువంటి డైరెక్టర్ ఉద్యోగుల రెన్యువల్ విషయంలో ఫైనాన్స్ శాఖకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి.
సురేష్, ట్రెజరీ కార్యాలయం ముందు ఇటు అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లంతా కూడా ఆందోళనకు దిగారు. గత 4 నెలల నుంచి కూడా వాళ్ళకు రెన్యువల్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ కేఎస్ మూర్తి కూడా వాళ్ళకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి వీళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2005 నుంచి దాదాపు 20 ఏళ్లు సర్వీస్ చేసినటువంటి తమకు ఇచ్చేటువంటి గౌరవం, న్యాయం ఇదేనా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 5 నెలల నుంచి కూడా జీతాలు కూడా ఇవ్వట్లేదు. కనీసం పోషణ కూడా, కుటుంబ పోషణ కూడా చాలా భారంగా మారుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 90 మంది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున 90 మంది ఈ విధుల నుంచి కూడా తొలగింపబడ్డాయి. దాదాపు 78 కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి రెన్యువల్ చేయకుండా కేఎస్ మూర్తి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ట్రెజరర్ కు సంబంధించి తాను కూడా అక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యను కూడా కనీసం వినకుండా తాను లోపలికి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అంతేకాకుండా ఏదైతే గతంలో చాలా సార్లు కూడా ప్రభుత్వానికి కావచ్చు, డైరెక్టర్ కేఎస్ మూర్తి కూడా పలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా తను కనీసం స్పందించట్లేదు. ఇచ్చేటువంటి పెండింగ్ సాలరీ కూడా ఇవ్వట్లేదు. రెన్యువల్ కూడా చేయకుండా ఆందోళన చేపడుతున్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదు. అందుకే ఈ రోజు ఆందోళనకు దిగామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. 2005 నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి జీవో ప్రకారం పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత 4 నెలల నుంచి కూడా పనులు ఎక్కువ ఉన్న కారణంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కావచ్చు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు వీళ్ళంతా విధులు నిర్వహిస్తున్నారు. కానీ రెన్యువల్ చేయకుండా వీళ్ళందరినీ తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 5 నెలల నుంచి కూడా ఎక్కడ వీళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా చెల్లించి తమకు రెన్యువల్ కూడా చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.